अस्सलामुअलैकुम అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ సిపిఐ కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవన్లో ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి గారు హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు। అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు కోరడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు, వారి మాటలను విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి అవకాశం కల్పించండి। జిల్లా కమిటీ సమావేశం జరిగింది। ముకుందలాల్ మిశ్రా భవన్లో ఐదో ఆఫీస్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। ఈ సమావేశంలో మహిళలకు సంబంధించిన ఐద్వాకు సంబంధించిన సభ్యత్వం పూర్తి చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా కరీంనగర్ టౌన్లో కమిటీలు వేసుకోవాలి, జిల్లా స్థాయిలో కూడా మండలాల్లో గ్రామాల్లో అన్ని కమిటీలు వేసుకుంటూ, అదేవిధంగా మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో మరి ఆ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలపై ఐద్వా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది। మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఏ రకమైన వాగ్దానాలు చేసిందనంటే, మరి మహిళలకు 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పింది। మరి ఇప్పటి వరకు కూడా మరి నెలకు 2500 రూపాయలు మహిళలకు ఇవ్వడం లేదు। అవి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్ కూడా పెంచుతామని చెప్పిండ్రు, ఆ పెన్షన్ కూడా ఇప్పటి వరకు పెంచలేదు। ఆ పెన్షన్ కూడా పెంచి అందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। అంతేకాదు మరి ఈరోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి అత్యాచారాలు, హత్యలు, వేధింపులు మహిళలపై జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము। అంతేకాదు మరి ఈరోజు మహిళలేగా అన్ని రంగాల్లో ముందున్నాము, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్। ఇది మనందరి ఛానల్। ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ సహకారాన్ని మాకు అందించండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది। ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది। దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి, ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే। అందరికీ నమస్కారం। अस्सलाम वालेकुम।